అమ్మగారి ఉత్సవం ప్రారంభమవుతుంది అని పాంప్లెంట్స్ అక్కడక్కడ వచ్చాయి. మేము కూడా న్యూస్ కవర్ చేయడానికి వచ్చాము ఇక్కడ. సార్, ఇది 6వ అవతారోత్సవం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మేము యానగుంద గ్రామ భక్తులమే, అమ్మ భక్తులము, పరమ భక్తులము. జన్మస్థలం యానగుందిని మాది. నా వయస్సు 62 సంవత్సరాలు. అవతారోత్సవం అంటే దాని అర్థం కాకుండా అయిపోయింది ఎవరికి. ప్రతి ఒక్కరు మాకు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం రెడ్డి సాబ్ మీతోనేమో అమ్మది అవతారోత్సవం ఉండదంటే ఏం అవతారం ఉండదు, ఏముండదు అంటే మాకు అడుగుతుంటారు. మేము ఏం చెప్పాలి మాకు దోయకుండా అయింది. శివయ్య స్వామి సొంత మాతనే అవతారోత్సవం అని పేరు పెట్టుకొని ఆయన ఒక పోస్టర్లు ప్రింట్ చేసి ఆల్రెడీ పోస్టర్లన్నీ పాంప్లెట్స్ అన్ని అడ్వర్టైజ్ చేసిండు, సోషల్ మీడియాలో ఇడిచిండు. అవతారోత్సవం అంటే ఏమిటి, దాన్ని ఏమున్నది అర్థం చెప్పబేకైంది. ఇప్పుడు మాకు కూడా అడుగుతున్నాం, మేము ఏం చెప్పాలి? ఊరోళ్ళకి ఎవరికి ఏమి చెప్పడు, మీటింగ్ తీసుకుంటలేడు. పోయిన నెల 23 తారీఖు నాడు మీటింగ్ తీసుకుంటానే 23 క్యాన్సల్ అయ్యా, 26 నాడు అంటానండి, 26 కూడా క్యాన్సల్ అయ్యా. మళ్ళీ 1 తారీఖు నాడు పిలిపిస్తాం మీకు అందరికీ అంటానండి, 1 తారీఖు కూడా క్యాన్సల్ అయింది. ఇప్పుడు మేము అందుకే ఏదైనా ఒకటి స్ట్రైక్ చేయాలి, విచారం చేసుకొని. ఇది ఆశ్రమం విషయంలో అంతా అవతతవకతలు నడుస్తున్నాయి. వచ్చిన భక్తులకు ఉండనికే రూమ్లది వ్యవస్థ లేదు. ఫస్ట్ పాయింట్. దాసోగంలో తినకంది సిస్టమేటిక్ లేదు, బాత్రూమ్ లాట్రిన్లు సరిగా లేవు, గుడిలలో అంతా నీట్నెస్ లేదు, దర్శనంది టైం లేదు, టేబుల్ లేదు. అక్కడ గుడిలన్నీ అక్కడ అమ్మది పాటకు తాళం వేస్తాడు, తన ముంగలందరినీ ఊపినెట్టుకొని కూకుంటాడు జాలీలా. నేనే అవతార పురుషుని అన్నట్లా చెప్తాడు. గాలిలా వెంకటరమణ వచ్చి నాకు మాట్లాడుతాడని చెప్తాడు. ఇక్కడ అమ్మ వచ్చేట్టున్నది ఉంగల సంవత్సరం 24లో అమ్మ వస్తుందటని చెప్పిండు, వచ్చిలేదు. బ్రహ్మంగారు వస్తున్నాడు ఇక్కడ అంటని చెప్తాడు, అది వచ్చిలేదు. ఇక్కడ మూతుపల్లి జాతరకి ఎందుకు పోతారు అంటాడు, మైనంకొండకి ఎందుకు పోతారు అంటాడు, తిరుపతికి ఎందుకు పోతారు అంటాడు, అయ్యప్ప స్వామికి ఎందుకు పోతారు అంటాడు. దీని అర్థం ఏమున్నది మాకు ఆన్సర్ ఇవ్వాలి. లేకుంటే పెద్ద ప్రమాణంగా మేము ఉగ్ర పోరాటం చేసి స్ట్రైక్ చేస్తాము. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ అంటే చూడు, ఆయన ఇప్పుడు దుకాణాలు కడుతున్నా, అవి కడుతున్నా అంటని, షాపులు కడుతున్నా అంటని అడ్వర్టైజ్ పెట్టుకున్నాడు. దాసోగంకు పెట్టిన 2 కోట్ల రూపాయలు అమౌంట్ తీసిండు. ఒకరొకరికి తనకు బేకుండోకు 3-4 దుకాణాలు ఇచ్చిండు. నిజమైన భక్తులకు ఎవరు అడుగుతలేరు. పాత భక్తులు ఎవరెవరు ఉండరు కదా, అందరినీ కొట్టి ఎల్లగొట్టిడిచిండు. ఒకటి ఫస్ట్ పాయింట్. సంతోషం అంటని 80 ఏండ్ల అమ్మది 16 ఏండ్ల పిల్ల ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మని కొట్టి ఎలగొట్టిండు. కళావతిని ఎలగొట్టిండు. దీపకమ్మని ఏం చేసిండేమో అక్కడ అయిపోయాయి. దీపకమ్మ అందరూ 5-6 మంది. ఇప్పుడు ఇంకా 5-6 మంది ముసలోళ్ళు ఉండరు, లోపల పెట్టిండు. వాళ్ళకు వ్యవస్థ లేదు, వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ లేదు, హాస్పిటల్ అరేంజ్మెంట్ లేదు, ఏం లేదు. నీట్నెస్ అనేది లేదు గుట్ట మీద. ఇక మళ్ళా ఇప్పుడు భక్తులు ఎవరైనా వస్తున్నారంటే అంత పల్లెటూరు భక్తులను అందరినీ పిలిపించుకుంటాడు. నాది సేవా దళ ఉన్నది, ఆ దళ ఉన్నదని. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అన్నారు గుట్ట మీద కొంతమంది సేవ చేసుకొని చాలా రోజులుగా ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళు ఏమో అమ్మ సేవ కోసమే ఉన్నారా? వాళ్ళు షాపులు పెట్టుకొని బిజినెస్ చేయడానికి ఉంటారు. అందరూ బిజినెస్ చేయడానికి అందరికి ఒక రోజుకి 2-3 దుకాణాలు ఇచ్చిండు. అందరికి ఒక పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఉంటే హోటల్ పెట్టడానికి ఇచ్చిండు. ఒకటి ఈడ బస్ స్టాండ్ ఉండే, మంది కూకునికి లేకుండా బస్ స్టాండ్ కూల్పి పడేసిండు. ఈడ ఎవరన్నా భక్తులు వస్తే కూకునికి జాగలేదు, మూత్రశాల లేదు, బాత్రూమ్ లేదు, లాట్రిన్ లేదు, ఐబీ ఉండదు. ఐబీలా లేబర్లని, లేబర్లను పెట్టిండు. గెస్ట్ హౌస్ 2 కోట్లు కట్టి ఐబీ ఉండదు. ఒకటి యాత్రి నివాసం ఉండదు. దాంట్లో మొత్తం లేబర్లని, డ్రైవర్లని వాళ్ళని పెట్టిండు. ఎవరైనా ఆఫీసర్లు వస్తే ఆడ ఉండాలి. ఇప్పుడు వీఐపీ ఎవరైనా వస్తారు భక్తులు, ఎక్కడ ఉండాలి వాళ్ళందరూ? అంతా తనదే రాజ్యము, నాదే ఇది, అమ్మ చెప్పింది అని చెప్తారు సార్. అమ్మ ఏం చెప్పింది దాన్ని క్లియరెన్స్ ఇవ్వాలి. అమ్మ లాస్ట్ మూమెంట్ లో ఏం చెప్పింది అంటే మీరు వీడియోలు అడుగుతారు అంటే లాస్ట్ మూమెంట్ లో అమ్మ ఏం చెప్పిండ్రు అనే వీడియోస్ కానీ చూపించాలి మాకు. ఇప్పుడు అమ్మ లాస్ట్ మూమెంట్ లా వీక్ అయినప్పుడు ఒక ఆడి మనిషి సేవ చేసేది ఉంటది. సేవ చేయకుండా అమ్మని దిగ్బంధంగా ఆమెని ఒక రూమ్ లో ప్యాక్ చేసి పెట్టి అందరినీ భయభ్రాంతాలను చేసి పెట్టి ఇచ్చిండ్రు. అంటే మీరు చూసిండ్రా సార్? చూసినాం, రెడ్ హ్యాండ్ చూసినాం సార్. దొడ్లే మోనప్ప, సత్యనారాయణ రెడ్డి, నా పేరు ప్రకాష్ రెడ్డి, మేము ముగ్గురం రెడ్ హ్యాండ్ చూసినాం. అమ్మకు సేవ చేయడానికి. ఇప్పుడు సార్ ఒక ఆడపిల్ల ఉంటుంది, మా అమ్మ ఉంటుంది. మా అమ్మ కూలబడ్డప్పుడు సేవ ఆడపిల్లలు చేస్తారా? నేను చేస్తాను. నా భార్య కానీ నా చెల్లెండ్లు చేయాలి కదా, లేడీస్ చేయాలి కదా. మో పిల్లలు చేస్తారా? అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు సార్? ఎవరు లేదు. ఒక ఆడి మనిషి లోపల ఇచ్చాడు. అమ్మని ఎవరితోనో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాడు. అమ్మతో అంత బ్లాక్ మెయిల్ చేసి లేని తోటి చెప్పిపించిండు. మీరు లాస్ట్ డేస్ చూసిండ్రా సార్? అంటే లాస్ట్ డేట్ ఫస్ట్ మేమే పోయినాం. అప్పుడు ఏమైంది సార్? అప్పుడు ఇట్లా అమ్మ పోయిందని ఏడుచుకుంటే ఇది చేయబట్టి అనుకో, మేము బోలంగానే ఇట్లా పక్కకంతా గాయాలైనాయి అమ్మకు. బట్టలు లేవు పేమినా సార్. అమ్మ ఏడబేకాడ ప్రమాణం చేసి చెప్తాను నేను గుట్ట మీద. ఒక ఎర్రది బట్ట కప్పిండు, యాక్టింగ్ చేసుకుంటే ఏడుస్తున్నాడు.
అంటే మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సార్ అప్పుడు? వాళ్ళకి ఏమి తెలియదు కదా సార్, ఎవరిని అమ్మ దగ్గర మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చలేడు కదా.